హాయ్ అండి. ఈరోజు మడత కాజాను తయారు చేస్తున్నామండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం రండి. మైదా తట్టలో వేసుకున్నానండి. 3/4 కిలో మైదాని కొంచెం వంట సోడా వేసుకున్నాను. వాటర్ పోసుకొని కలిపేసుకుందామండి. కరగబెట్టిన డాల్డా కొంచెం వేసుకున్నానండి. ఈ నీళ్ళల్లో మిక్స్ చేసుకొని కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసుకున్నానండి నేను. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా తట్లో ముద్దనేసుకొని దీన్ని బెలాయించుకుందాం అండి. పూరి కర్ర తీసుకొని రుద్దేసుకుందాం. ఇలాగా పలసంగా అది వేసుకుందాం. ఇలా అది పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ పిండిని రుద్ది పెట్టుకున్నాం కదండి, దీనిపైన లైట్గా అప్లై చేస్తున్నాను ఆయిల్ నేను. దీన్ని చుట్టేసుకుందామండి. రోల్లాగా చేసేసుకుందామండి. ఇలా రోల్లాగా చేసి పెట్టుకొని లాగేసుకుందామండి. దీన్ని ఇంకా రుద్దుకోవాలండి. ఇంకా మనం పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని రుద్దేసుకుందాం. ఇలాగా చుట్టేసుకుందామండి. లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి దీనికి. ప్రతి పొరకి మనం రుద్దుకునే ప్రతి పొరకి ఇలాగ అప్లై చేసుకుంటే మీకు పీసు అతుక్కోకుండా పొడలుగా విడివిడిగా డివైడ్ వస్తుందండి. మడత కాజా బాగా వస్తుందండి. ఇలాగా చుట్టేసుకుని కోసం లైట్గా నీళ్ళు అప్లై, లాస్ట్లో ఏంటంటే లైట్గా నీళ్ళ చెమ్మ తడుపుకొని దాన్ని అతికిచ్చేసుకుందామండి. ముద్దంతా లాస్ట్లో నీళ్ళ చెమ్మ ఇలాగ అతికిచ్చేసుకుంటే నీకు గట్టిగా అది వేసుకుంటే ఇలాగా సెట్ అయిపోద్దండి. దీన్ని కొంచెం రుద్దుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ప్రతి ఒక్కరు కట్ చేసుకున్నాను. ఇలాగా చేసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకున్నాను. ఇలా కాజాలన్నీ రుద్ది పక్కన పెట్టేసుకున్నామండి. వీటికి ముందుగా జీరా పెట్టుకొని తర్వాత ఆయిల్ పెట్టుకొని కాల్ చేసుకుందాం. ఇదిగోండి కాజాకి జీరా పెట్టుకున్నాను నేను ఒక 6 కిలోల మైన చక్కెరతో. మీకు అది లైట్గా తీగ పాకు ఉంటే చాలండి, ఎక్కువ ముద్ర ఉండకూడదు. లైట్ తీగ ఉంటే చాలండి. తీగ పాకు వచ్చిన తర్వాత దింపేసుకుందామండి. ఇదిగోండి జీరాని దింపేసుకున్నామండి. ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. నేనైతే ఒక 4 కిలోల మైన ఆయిల్ పోసుకుంటున్నానండి. మంట పెట్టేసుకుందామండి. అంటే గోరువెచ్చని వేడేసి ఉంది, దాంట్లో వదిలేసుకుందామండి. కాజాలు చేసి పెట్టుకున్న కాజాలని గోరువెచ్చని వేడిలో వదిలేసుకుందాం. ఇదండి గోరువెచ్చని వేడిలో మొత్తం ఇలా కాజాలన్నీ వదిలేసుకున్నామండి. అలాగే ఒక రాంచేపు ఉండిచ్చి అన్నీ నిదానంగా పైకి తేలుతాయి. అప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. వీటిని ఆయిల్లో నైస్గా కలిపెట్టుకోవాలండి. ఆ సగం మీద ఏంటంటే అన్నీ పైకి వచ్చేస్తాయి. ఇలా పైకి తేలిన తర్వాత మంట పెట్టుకొని కాల్ చేసుకుందామండి. అన్నీ తేలిపోయినాయి. దీన్ని ఇలాగా ఫుల్ మంట మీద సగం దాకా కాల్చుకోవాలండి. తర్వాత సగం కాలిన తర్వాత మీడియం మంట మీద కాల్ చేసుకుందామండి. ఇలాగా గెంటుతో అన్నీ కలిపెట్టేసుకోవాలండి. అక్కడక్కడ ఏదైనా కాలకపోతే
కాలిపోతుందండి. వచ్చేసింది 3/4% కాలిపోయిందండి. ఇంకొంచెం కాల్చుకొని తీసేసుకున్నామండి. ఇదండి చూడండి, కాజా ఓడకుండా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి కాజా ఎంత పొరగా వచ్చిందో. ఇదిగోండి సగం కాలిపోయినాయండి ఇవి. వీటిని గెంటుతో కొట్టాయండి. కాజా కాలిపోయిందండి. అలాగే ఇవి ఎక్కువ సెగ లేకుండా మీడియం మంట మీద కాల్చుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. అలాగే ఇవి కాలిన ఈ కాజాలని టకార్లోకి తీసేసుకుందాం. డోరాలోకి కాలిపోయినాయండి. ఇదండి కలరు. ఈ కలర్ వస్తే కాలిపోయినట్టండి. దీన్ని టకార్లోకి తీసేసుకున్నాను, చిల్లి టకార్లోకి. టకార్లోకి వేసి పెట్టుకున్నామండి. తర్వాత కాసి పెట్టుకున్న జీరాలోకి ఈ కాజాలు వేసుకుందామండి. ఇదిగోండి కాల్చి పెట్టుకున్న కాజాలని ఇలాగా జీరాలు వేసేసుకుందామండి. గెంటుతో నైస్గా అద్దేసుకున్నాము. ఇలా నైస్గా అద్దేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. జీరా ఏంటంటే బాగా లాగేసుకుంటుందండి. ఇదిగోండి నానిపినాయండి. వీటిని తట్టకు తీసేసుకుందామండి. ఇలాగా తట్టలో వేసుకుంటాం. అంతేనండి, మడత కాజా రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.